హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నారు. చాలామంది కామెంట్స్‌లోనైతే ఒకటి అంటున్నారు, ఏంటంటే లేట్ వీడియోస్ చేస్తావు, ఎప్పుడో ఒకసారి వీడియోస్ చేస్తావు అని. నిజంగా నాకు వీడియోస్ చేసే టైం లేదు ఫ్రెండ్స్. ఉన్నప్పుడే నేను వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది నా ప్రొఫెషన్ కాదు. జస్ట్ నేను ఏదో టైం పాస్‌కి, ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఒక ఛానల్ పెట్టుకున్నందుకు జస్ట్ ఈ ఛానల్ పోగొట్టకూడదు అని చెప్పేసి మాత్రమే వీడియోస్ చేస్తున్నాను. ఇది నా ప్రొఫెషన్ అసలు కానే కాదు. నాకంటూ ఒక జాబ్ ఉంది. సో, నేను దాంట్లో బిజీగా ఉంటాను. సో, నాకు కుదిరినప్పుడు మాత్రం వీడియోస్ చేయగలుగుతున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. చాలామంది నన్ను తిట్టేసుకుంటున్నారు. ఈ పిల్ల ఏంటి ఎప్పుడో ఒకసారి వచ్చి వీడియోస్ పెట్టేస్తది అని చెప్పేసి. బట్ ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా రెగ్యులర్‌గా వీడియోస్ చేస్తాను. ఎందుకంటే నాకు కామెంట్స్ చూసాక నేను డిసైడ్ అయ్యాను. ఖచ్చితంగా వీడియోస్ రెగ్యులర్‌గా చేయాలి అని. సో, ఇందాకే వాడు వీడియో పెట్టాడు. ఏంటంటే మా పిల్లలకి సహాయం కావాలి అని చెప్పేసి. ఆ థంబ్‌నెయిల్ చూసినోడు ఎవడన్నా వీడియో ఓపెన్ చేస్తాడు. మీకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే, ఈ బుట్టిగాడి స్ట్రాటజీ అదే. ఏంటంటే వీడియో ఓపెన్ చెయ్యాలి అంటే వాడి థంబ్‌నెయిల్ చాలా అట్రాక్టివ్‌గా ఏదో ఉంది అన్నట్టు పెట్టాలి అని చెప్పేసి అయితే పెట్టడం జరిగింది. అది వాడి తెలివి తట్టలో నాకు నిజంగా పిచ్చొస్తుందనమాట వాడిని చూస్తుంటే. ఎందుకంటే వాడి తెలివి అలాంటిది. చ కింద కామెంట్స్‌లలో బంగారము, గింగారము అని జెప్పేసి మాట్లాడుతున్నారనమాట. అసలు వాడు కంటెంట్ మీకు అర్థం గాని మ్యాటర్ ఏంటంటే, వాడు జస్ట్ థంబ్‌నెయిల్ ఇచ్చింది ఎతవల్ని జేయడానికి. ఎవరిని? వాడి సబ్‌స్క్రైబర్స్‌ని ఎతవల్ని జేయడానికి మాత్రమే వాడు ఆ కంటెంట్ అనేది పెట్టుకొని, పిల్లలకి సహాయం చెయ్యండి అంటే, ప్రతి ఒక్కడి ఆలోచన ఎలా ఉంటుందంటే, అరే! వాళ్ళకేదో అయింది. అరే! పిల్లలకి ఏదో అయిందా? హాస్పిటల్‌లోకి మనం డబ్బులియ్యాలా? ఒరేయ్ చెత్త వెధవ! ఏం థంబ్‌నెయిల్స్ రా నీ థంబ్‌నెయిల్స్ నువ్వు తగలడిపోను. కర్రీ దాని యాక్టింగ్ జూసారా ఫ్రెండ్స్? ఆ బారాన గాడి యాక్టింగ్ గూడా భలే చేస్తున్నాడు. వాడు ఫస్టే చెప్తున్నాడు. మా పిల్లలకి మీ సహాయం కావాలి. మా పిల్లలకి మీ హెల్ప్ కావాలి. మా ఇద్దరి పిల్లలకి అంటే ఎవడన్నా జూస్తే పిల్లలకేమన్నా అయిందేమో, వాళ్ళకేదైనా మెడికల్ ఇష్యూ ఉందేమో అని అనుకుంటారు ఖచ్చితంగా. అలా క మీరుకి అర్థం కాని మ్యాటర్ ఏంటంటే, వాడు ఆ విధంగా క్రియేట్ చేసేసి లాస్ట్‌కి ఏం అడుగుతున్నాడంటే, అన్నప్రసన్నం ఎప్పుడు చేయాలి? డాక్టర్ చెప్పాడంట. చెప్పు తెగిపోద్ది రేయ్! ఇట్లాంటి చెత్త చెత్త జోకులు మా దగ్గర ఏసావంటే చెప్పు తెగిపోద్ది నీకు. మామూలుగా కాదు. ఎవరైనా డాక్టర్ చెప్తారా ఫ్రెండ్స్ అలా అన్నప్రసన్నం చెయ్యాలనా? ఏదన్నా అని చెప్తారా అసలు డాక్టర్స్? వీడు వీడికి పిల్లల్ని కండము, 3 నెలలకు ప్రెగ్నెంట్ వచ్చిందని సొల్లు వీడియోస్ తప్పించి వీడికసలు ఏది లేదనమాట. వీడు జస్ట్ సొల్లు వీడియోస్ పెట్టడానికి వీడు బతుకున్నాడు. వీడు వీడి పెళ్ళాము, ఆ బారానగాడు, ఈ ముగ్గురు కలిసి మన ప్రాణాలు తీస్తున్నారు ఫ్రెండ్స్ నిజంగానే. హ్మ్. వీడికంట 3 నెలలకు ప్రెగ్నెంట్లు వచ్చేస్తాయంట. లేని ప్రెగ్నెంట్ల గురించి మాట్లాడితే చెప్పు తెగిపోద్దిరేయ్ నీకు మామూలుగా కాదు. లేని ప్రెగ్నెంట్ల గురించి మాట్లాడతాడు చెత్త మొహం వేసుకొని. ఇప్పుడు ఇప్పుడేంటంటే అన్నప్రసన్నం గురించి వీడియోస్. వాడి బొంగు, వాడి బొంద, వాడి భోషానం, ఆడి పిండాకోడు. ఇప్పుడేంటంటే అన్నప్రసన్నం అని చెప్పేసి వాడిప్పుడు మళ్ళీ షాపింగ్ వీడియో చేస్తాడు ఫ్రెండ్స్. మళ్ళీ గోల్డ్ వీడియో అంటాడు. నా బంగారమ్మ, బంగారయ్య కోసం మేము కొన్న బట్టలు అని చెప్పి వీడియో చేయాలి. వీడబ్బా వీడి దినం జెయ్య. వీడికి డైలీ ఒక కంటెంట్ పడుతుందిగా జనాల వల్ల. లేదంటే వాడు కామెంట్స్ ఆన్ చేసేది కంటెంట్ కోసం. ఎవడో కామెంట్ పెట్టాడంట. వాడు నిన్న మొన్న కామెంట్లు ఆఫ్ చేస్తే కామెంట్ ఎవడు పెట్టాడు? ఎవడు పెట్టలేదు. వీడు చెప్పేసుకుంటున్నాడు. ఇక్కడ కామెంట్ పెట్టాము అది ఇది అని చెప్పేసి, కానీ కామెంట్ ఎవడు పెట్టలేదు. ఇప్పుడేంటంటే కంటెంట్ కావాలి కాబట్టి నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి అన్నప్రసన్నం గురించి మేము కొన్న బట్టలు, మా దినం, మా శారదం, మా పిండాకు కూడా అని చెప్పేసి ఒక వీడియో ఒక ఒక వీడియో వస్తుంది. తర్వాత ఏంటి బంగారం కొన్నామని ఒక వీడి దినం చెయ్య. వీడి వీడియోస్ అన్నీ బంగారం మీద ఇంకా లేకపోతే బంగారం మీద, లేదంటే అన్నప్రసన్నం మీద, పిల్లల గురించి ఆళ్ళ కాలిరికాయి, చేయిలిరికాయి, గడ్డలయ్యాయి, వీడి బొంద, వీడి భోషానం ఇవే ఉంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి బంగారం కొన్నాము, బట్టలు కొన్నాము, మా దినం కొన్నాము అని చెప్పేసి. ఇప్పుడు ఆ బారానగాడి పెళ్ళామో ఏదో నార్మల్‌గా వాడి పెళ్ళని చెప్తున్నాడు కదా! ఆ వుడ్ గనక ఆ ఫంక్షన్‌కి రాకపోవాలి, వీడికి పగిలిపోద్ది. ఎందుకంటే వాడు చెప్పేది సుత్తి అనేది అక్కడ క్లియర్‌గా అర్థమైపోద్ది. అది ఉండదు. అది రాదు కూడా. ఖచ్చితంగా అసలు రాదనడానికి అసలు అక్కడ ఎంగేజ్‌మెంటే లేదు.
ఇది ప్రెగ్నెంట్ అనేది అబద్ధం. నిన్న థంబ్‌నెయిల్ చూడండి ఫ్రెండ్స్. ప్రెగ్నెంట్ అనే వీడియోలో ఇంత కడుపు ఉంది. ఇప్పుడేమో కడుపు లేదు. అసలు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు వీడియోస్ అనడంతోనే కడుపొచ్చేస్తది వీళ్ళకి. వీడియోస్ అనడంతోనే చిన్న పొట్ట కాస్త పెద్ద పొట్ట అయిపోద్ది. మళ్ళీ వేరే వీడియోలోనేమో కడుపే కనిపించదు. అసలు లేని కడుపు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో వీడసలు ఏ మనిషో. వీడికి కావాలనే ఫ్రెండ్స్ మనల్ని పిచ్చెక్కిచ్చేస్తున్నాడు చెత్త వీడియోస్తోని. మనం మళ్ళీ వీటి గురించి మాట్లాడి మన టైం వేస్ట్ చేసుకుంటున్నాము. బట్ ఏదేమైనా నిజంగా వీడి కంటెంట్ చూస్తుంటే జనాల్ని ఎదవలం చేయడానికి ఖచ్చితంగా వాడు జనాల్ని ఎదవలం చేయడానికి మాత్రమే మా పిల్లలకి మీ సహాయం కావాలి అని పెట్టాడు. చూస్తే కంగారు పడిపోతారు ఎవరైనా. నేను కూడా అరే ఏమైంది అని చెప్పేసి నేను వీడియో ఓపెన్ చేశా. అంటే మీకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే వాడు వీడియో ఓపెన్ చేయడానికి పిల్లల్ని పిచ్చిగా వాడేసుకుంటున్నాడు. జనాలని ఎర్రి గొర్రెలని చేస్తున్నాడు అనమాట. ఇప్పుడున్న వీళ్ళకి ఏం తెలియదంట, మీ సహాయం కావాలంట. మీ సహాయం కావాలని అడిగింది కూడా ఒక కంటెంట్ కోసమే. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. కొంతమంది ఎర్రి గొర్రెలకు అర్థం కాక గోల్డ్, స్పూన్లు, బంగారము, వెండి అని చెప్తున్నారు. ఎవడి స్తోమతకు అసలు వీడికి స్తోమత లేదని చెప్పేసి మళ్ళీ వాడు చెప్పేసుకుంటున్నాడు. లక్షలు వచ్చి పడుతున్నాయి నెలకి. సిగ్గు శరం ఉండాలి మనిషికి. ఇంకా స్తోమత లేదు అంటే చెప్పు తెగిపోద్ది నీకు. కూలీ చేసుకుని మంచి బతికేటోడు వచ్చేసి యూట్యూబ్లో కూర్చొని మన ప్రాణాలు తీయడానికి చెత్త వీడియోస్ అన్నేసి లక్షల వ్యూస్ తెచ్చుకొని లక్షలు సంపాదించుకుంటూ ఇప్పుడు మాకు స్తోమత లేదా? స్తోమత లేకపోతేనే వారానికి 3 కిలోలు 4 కిలోల బంగారం కొంటున్నాడు. 3 లక్షలు 4 లక్షలు. అన్నకి కూడా 3 లక్షలు బంగారం కొన్నాడంట. వీడికైతే ఆర్థిక స్తోమత లేదంట. ఏదో చిన్నగా వేసుకుంటామంట. దానికోసం ఇప్పుడు మా ప్రాణాలు తీయాలి. ఆ వంటలు చూపిస్తాడు, వాడి పెంట చూపిస్తాడు. అవన్నీ మళ్ళీ ఒక కంటెంట్ చేయడానికి మాత్రమే, మళ్ళీ వీడియోస్ చేయడానికి మాత్రమే ఇప్పుడు మళ్ళీ కంటెంట్, మళ్ళీ అన్నప్రసన్న ఇంకా వీడియోస్, బట్టలు, బంగారం అని చెప్పేసి మళ్ళీ మన ప్రాణాలు తీయడానికి వీడియోస్ వేస్తున్నాడు. పిల్లల్ని చూపించొద్దు, దిష్టి తగులుద్ది అంటే చూపిస్తే ఏం కాదంట. ఎవడైనా చూపిస్తాడు అన్నం గడ్డి తినేటోడు తప్ప. అసలు ఎందుకు అంత కంటెంట్ చేయడం పిల్లల్ని పట్టుకొని నువ్వు నీ వేషాలు వేసుకుంటూ మళ్ళీ ఇప్పుడేమో అన్నప్రసన్నం గురించి మాట్లాడుతున్నాడు. నాకేం తెలియదు ఫ్రెండ్స్. అదే 3-4 ట్విన్స్ వస్తున్నారంట. టెస్ట్ బేబీతో ట్విన్స్ వస్తారంట. నవ్వుతాడు ఎవడైనా చెప్తే. నవ్వుతారా అసలు? రోడ్డు మీద పోయిట నవ్వుతాడు నీ చెత్త కంటెంట్ చూస్తుంటే. ఇంకా నీ మొహానికి బిగ్ బాస్లో తీసుకుంటారు ఇట్లాంటి చెత్త వీడియోస్ చేసుకొని మా ప్రాణాలు తీయడానికి. జనాల్ని ఎదవలం చేయడానికి వీడు నిజంగా కంకణం కట్టుకున్నాడు. వీడితో పాటు ఆ కర్రీది ఆ బాలనగాడు వాళ్ళిద్దరు కూడా బలి నటించేస్తారు. మీకు చెప్పండి, మీ సహాయం కావాలి మా ఇద్దరు పిల్లలకంట. సిగ్గుండాలి కొంచెమైనా అసలు. తెలీదా? గాడిదలు లెక్క ఉన్నారు మొగుడు పెళ్ళాలు. ఇంకొకడు ముసలోడు వాడిని చిన్నన్న అంటాడు. ఒక్కసారి ఇదేమో బావ అంటది, మామ అంటది. దాని ఇష్టం ఫ్రెండ్స్. వీళ్ళకి వాయి వరుసలు ఏమైనా ఉన్నాయో ఏంటో మనకేం తెలియదు. కానీ మొత్తానికైతే జనాల్ని ఎదవలం చేయడానికి మాత్రం ఈ బుట్టిగాడు కంటెంట్ ఎంచుకొని మాకు తెలియదు మీ సహాయం కావాలి అని చెప్పి ఒక థంబ్నెయిల్ నేను వదిలేసేసి జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నాడు. ప్లీజ్ దయచేసి ఇట్లాంటి దరిద్రుడి వీడియోస్ని నమ్మకండి. వీడికి ఏం తెలియదు అనేది కాదు. వీడు కామెంట్స్ని కంటెంట్గా వెతుక్కొని మనకి మన నెత్తి మీదకి వీడు వీడియోస్ వదులుతున్నాడు అని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమైంది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. నాకైతే వీడియోస్ చూస్తుంటే చాలా చిరాగ్గాను ఇరిటేటింగ్గానే ఉంది. కొంచెం అడ్వాన్స్గానే వీడియో చేశాను అనుకుంటున్నాను. సో ఒకవేళ లేట్ చేసిండే సారీ. బట్ నేను మ్యాక్స్ అయితే ట్రై చేస్తున్నాను వీడియోస్ తొందరగా చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.